అందరికి ఈ రోజు మన వీడియోలో క్యారెట్ కోడిగుడ్డు పొరుటు చేసి చూపెడతా ఎలా చేయాలో. పై పొట్టంతా తీసుకొని కట్ చేసుకుందాం. ఇప్పుడు బాండిల్ పొయ్యి మీద పెట్టుకుందాం. ఇప్పుడు ఫస్ట్ ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ 3 గుడ్లు కొట్టి గిన్నెలో పెట్టుకున్నాం కదా, బాండిల్లో ఆయిల్ వేసుకున్నాం కదా, ఆయిల్ వేడైంది. ఈ 3 గుడ్లు ఎత్తి ఆయిల్లో పోసేసుకుందాం. పోసిన తర్వాత కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు చల్లుకోవాలన్నమాట దాని మీద. తర్వాత ఒక 2-3 నిమిషాలు మూత పెట్టి వదిలేయాలి, ఎమ్మడే తిప్పేసుకోకుండా. ఆ తర్వాత బంగారు కలర్లో బాగా కాలిన తర్వాత సూపర్గా ఉంటుంది అన్నమాట. ఈ విధంగా సాల్ట్ కొద్ది పసుపు చల్లుకున్నాం అనుకో, ఈ ఆమ్లెట్ సప్పదనం లేకుండా బాగా టేస్ట్గా ఉంటుంది అన్నమాట. ఈ విధంగా తిప్పేసుకున్నాం అనుకో బంగారు రంగులో వేగుద్ది అన్నమాట. బాగుంటుంది, రుచిగా ఉంటుంది. రుచి అన్నా టేస్ట్ అన్నా ఒకటే అని కామెంట్ పెట్టిండ్రు. మళ్ళీ రుచి అనేది మేము పూర్వకాలం పద్ధతి అంటాం అన్నమాట. ఇప్పుడు వాళ్ళు టేస్ట్ అంటారు కదా, అట్లా 2 మాటలుగా చెప్తుండా, ఏమనుకోవద్దు. చూడండి, ఈ విధంగా వేగిన తర్వాత తీసి ఒక ప్లేట్లో పెట్టుకుందాం. ఇప్పుడు ఇదే బాండిల్లో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం, 2 స్పూన్లు. ఇక తాలింపు గింజలు వేసుకుందాం. నూనె వేడైంది కదా, తాలింపు గింజలు వేసుకుందాం. ఇక పెద్ద సైజు ఉల్లిపాయ అన్నమాట. ఒక ఉల్లిపాయ సరిపోద్ది. చిన్నవి అయితే మీరు 2 వేసుకోవచ్చు, నేను పెద్దది కాబట్టి ఒకటే వేసిన. ఇక 2 పచ్చిమిర్చి కోసేసుకుందాం. ఇక 2 ఎండుమిర్చి కూడా వేసుకున్నాం. ఇట్లా బాగా వేసినాం కదా, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, ఉల్లిపాయలు ఇవి దోరగా యాగనిద్దాం. ఇదిగో ఒక రెబ్బ కరేపాకు కూడా వేసుకున్నాం. ఇంకా దోరగా యాగనిద్దాం కొద్దిసేపు, 2 నిమిషాలు ఏగుతాయి. ఈ విధంగా దోరగా వేగినాయి కదా, ఇప్పుడు ఈ క్యారెట్ ముక్కలు కూడా వేసేసుకున్నాం. ఒక 1/2 టీ స్పూను పసుపు వేసుకున్నాం. ఇదిగో రుచికి సరిపోయినంత సాల్ట్ సరిపోతుంది. 2 స్పూన్లు వేసిన కదా సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 2 స్పూన్ల సాల్ట్ వేసిన రుచికి తగినంత. ఇంకా కలుపుకొని మూత పెట్టుకున్నాం, తొందరగా మగ్గిపోతాయి. అక్కడ క్యారెట్ వేగుతుంది కదా పొయ్యి మీద, అంత లోపల ఈ ఆమ్ల చిన్న ముక్కలు కట్ చేసుకున్నాం. ఈ విధంగా చేసుకున్నాం అనుకో, కూరగాయలు ఇష్టం లేని పిల్లలు ఇష్టంగా తింటారు. కోడిగుడ్డు వేస్తాం కాబట్టి ఇష్టంగా తింటారు అన్నమాట. ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే సరిపోదంటే ఇంకా 2 గుడ్లు వేసుకొని ఇంకొక ఆమ్లెట్ కూడా వేసుకొని చేసుకోవచ్చు కలుపుకొని. ఇంకా క్యారెట్ వేగినాక దీన్ని వేసేసి కలుపుకున్నాం. చూద్దాం. చూడండి, ఏం పెద్ద కష్టం ఏం కాదు. ఇద్దాం, ఉడికిపోయింది. ఇంకా కోడిగుడ్డు వేసేస్తున్నాం. ఈ విధంగా వేయించుకుంటే చాలా సింపుల్గా అయిపోతుంది, టేస్టీగా కూడా బాగుంటుంది అన్నమాట. పీసెస్ కట్ చేసుకున్నాం కదా ఈ ఆమ్లెట్, ఇప్పుడు ఇది వేసేసుకున్నాం. ఇదిగో 2 స్పూన్ల కారం వేసుకున్నాం. ఇప్పుడు అంతా కిందికి మీదికి కలుపుకుందాం. కారం అంతా ఆమ్లెట్కు క్యారెట్ వేపుడుకు బాగా పడుతుంది అన్నమాట, ఇట్లా కిందికి మీదికి కలుపుకుంటే. ఇదిగో ఆమ్లెట్ ముక్కలతోటి ఈ క్యారెట్ ముక్కలు కూడా తెలియకుండానే పిల్లలు టేస్టీగా ఉందని తినేస్తారు అన్నమాట. 1 నిమిషం మూత పెట్టుకున్నాం. ఇప్పుడు బాగా అంతా కలుపుకున్నాం, ఉప్పు కారం పెట్టినాం, అయిపోయింది కదా. ఇంకా దించేసుకున్నాం. సూపర్గా తింటారు పిల్లలు, భలే ఇష్టంగా తింటారు. చూడు ఎలా ఉందో. ఒకసారి మీరు కూడా ట్రై చేసి
చూడండి. ఇప్పుడు అంతా ఒక బౌల్లో తీసి పెట్టుకుందాం. మా క్యారెట్ కోడిగుడ్డు పొరుటు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి.